నారదుల వారి నుంచి వాళ్ళు జ్ఞాన భిక్షను అడగడం చూసాం. తర్వాత 9-14 శ్లోకాల దాకా ఏంటంటే నారదుల వారు చెప్తారు, ఎటువంటి ప్రక్రియకైనా కూడా అన్నిటికీ మూలమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది భక్తి. ఎటువంటి మార్గాన్ని అనుసరించిన అల్టిమేట్ గా అందరూ కూడా పాటించాల్సింది, అందరు ఆచరించాల్సింది భక్తి అని చెప్పారనమాట. చెప్పి 15, 16, 17 శ్లోకాలు ఏంటంటే ఎందుకు భగవంతుడు అందరిలో సర్వ దేవతల్లో అందరిలో పూజనీయుడు అని చెప్పారంట. ఆ పూజ ఎందుకు చేయాలి, ఆయనకి దానికి ఉన్న అర్హత ఏంటి చెప్పారనమాట. ఎందుకు ఆయనే అగ్రగణ్యుడు, అగ్ర పూజలు ఎందుకు అందుకోవాలి అనే విషయాన్ని చెప్తూ 15వ శ్లోకంలో ఏం చెప్పారంటే భగవంతుడు సర్వ ఈశ్వర పరమకృష్ణ సర్వకారణ కారణం, ఆ కారణం అని చెప్పుకుంటూ 16, 17 శ్లోకాలు ఏంటంటే భగవంతుడు ఏ రకంగా సర్వవ్యాపకుడు అన్న విషయాన్ని చెప్పారు. మాతాజీ ఒక 2 నిమిషాలు మనం ఈ శ్లోకాలు ఏమన్నా గుర్తుంటే అవి ఒకసారి మననం చేసుకుందాం. 16, 15, 16, 17 ఈ 3 ముఖ్యంగా ఈ సర్వవ్యాపకత్వం అనేది మనకు ఆ కాన్సెప్ట్, ఆ భావన బాగా మనలో జీర్ణించుకుపోవాలి. అప్పుడే మనం అన్నిట్లో కూడా భగవంతుడిని చూడగలుగుతాము. భగవంతుడు అన్నిట్లో భగవంతుడిని చూడగలిగేది ఈ యొక్క భావన మనలో పూర్తిగా జీర్ణమైతే. సో మాతాజీ మీరు ఒక్కొక్క శ్లోకం గురించి కానీ ఓవరాల్ గా మీకేం గుర్తుందో చెప్పండి. ఒక 2-3 నిమిషాలు మాట్లాడుకొని వెళ్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మ చెప్పండి. ప్రణామాలు మాతాజీ. ప్రణామం. ఇప్పుడు ఈ 15వ శ్లోకంలో ఏం చెప్పారంటే మీరు వర్షాకాలంలో నీళ్లు ఎలాగైతే సూర్యుని వల్ల చూసారా సైకిల్ నుంచి ఉత్పన్నమయ్యి ఎలాగైతే గ్రీష్మ ఋతువులో వెళ్ళి మళ్ళా సూర్యుని చేతే అది మళ్ళీ అంటే ఎండలో మళ్ళీ అది ఆవిరి అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత మళ్ళీ అలాగే ఈ ప్రపంచం మీద ఉన్న ప్రాణాలన్నీ కూడా అంటే చెట్లు చేమలన్నీ కూడా అవన్నీ ఉత్పత్తి అయ్యి దానిలాగే మళ్ళీ తిరిగి భూమిలోనే కలిసిపోతుంది. అంటే సమస్తము భగవంతుడి నుంచి వచ్చి అది ఆ కాల తాలూకా పరిస్థితి బట్టి ఈ సైక్లింగ్ ఎలా ఉందో, మనుషుల తాలూకా సైక్లింగ్ ఎలా ఉందో ఇలాగే ఇది కూడా దేవదేవుడి నుంచి వచ్చి మళ్ళా అతని అందే ప్రవేశించబడుతుందని చెప్పేసి ఈ భగవంతుడి నుంచే ఎలా వచ్చిందో అలాగే లయమైపోతుంది. అజ్ఞానంతో ఉన్నవాళ్ళంటే అవిద్యతో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా దీన్ని తెలుసుకోలేరని చెప్పి బ్రహ్మసంహితలో ఉన్నదని చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. బ్రహ్మాండంగా చెప్పారు. ఏది ఇంపార్టెంట్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ అని చక్కగా చెప్పారు. 16వ శ్లోకంలో భగవంతుడు సర్వవ్యాపకుడు అనే విషయం గురించి శిలా ప్రభుపాద వారు మనకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ శ్లోకం ద్వారా? ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు దేహం గురించి. అదే ఇంకెవరైనా చెప్పండి మాతాజీ. దేహం గురించి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ ఈ ఈ శ్లోకంలో మనకు 2 ఉదాహరణలు ఇచ్చారు, ఎనాలజీస్ అంటారు. ఒకటేమో సూర్యకాంతి, ఒకటేమో దేహ భాగాలు. చెప్పండి మాతాజీ. గీతా మాతాజీ. హరే కృష్ణ. ప్రణాంసం. అంటే ఒకటేమో పొట్టకు ఆహారాన్ని ఇస్తే ఇంకా బాడీ పార్ట్స్ కి ఎట్లా అందుతుందో అలానే మనము భగవంతుని ఆరాధించాలి అనేది ఒకటి. సారీ, అది దేనికంటే ముందు శ్లోకానికి మన చెట్టు వేరుకు నీళ్లు పోస్తే దాన్ని కంపారిజన్. ఇక్కడ ఏంటి అంటే మన దేహంలో అన్ని అంగాలు పనిచేస్తుంటాయి, క్రియాత్మకంగా పనిచేస్తుంటాయి. మనం నిద్రపోయినప్పుడు ఏంటి అవి పనిచేయలేదు కాబట్టి అవి లేవని అనుకుంటామా? కాదు కదా. మళ్ళా తెలాలేదని మళ్ళా పనిచేస్తాయి అవి. అదే రకంగా ఈ సృష్టి కూడా కొన్నిసార్లు ఉంటుంది వ్యక్తం అవుతుంది, కొన్నిసార్లు అవ్యక్తం. భగవంతుడిలో కలిసిపోయినప్పుడు అది అవ్యక్తం అవుతుంది, మళ్ళా సృష్టి మొదలైనప్పుడు మళ్ళా పనిచేస్తుంటుంది అనమాట. ఈ రకంగా వ్యక్తం కరెక్ట్, వ్యక్తము అవ్యక్తము, ప్రకటము అప్రకటితం. ఈ సూర్యకాంతిది ఏం చెప్పారు, ఎవరికైనా గుర్తుందా? సూర్యకాంతికి సూర్యుడికి ఏమన్నా భేదం ఉందా? థ్యాంక్ యూ సార్ పద్మజ మాత. అవి భిన్నమే, కానీ
ఈ విషయంలో మనం ఏం గుర్తుంచుకోవాలంటే ఈ విశ్వం అంతా కూడా భగవంతుడి నుంచి వచ్చినప్పటికీ, భగవంతుడి వల్లనే ఏర్పడ్డప్పటికీ భగవంతుడు దానికి భిన్నం. ఎందుకంటే ఆయన ఈ సృష్టించిన ప్రతి దాంట్లో సర్వవ్యాపకుడైనప్పటికీ ఆయన తన ధామంలో ఆయన ఉన్నారు. ఆయన వ్యక్తిత్వం ఏది వదులుకోలేదు. ఆయన అట్లే పూర్ణుడై స్వధామంలో ఉన్నారు. అదే రకంగా సూర్యకాంతి సూర్యుడి నుంచి వెళ్ళినప్పటికీ కూడా సూర్యుడు ఎప్పుడూ ఉంటారు. ఆయన ఎటువంటి పరిస్థితులు, ఎండ వాన మబ్బు ఏదున్నా కూడా సూర్యుడు సమస్తం ఆయన వెలుగుతూనే ఉంటాడు. ఆ విషయం అంటే భగవంతుడికి సూర్యుడికి అందుకే చాలా సార్లు పోలిక చెప్పారనమాట. సూర్యకాంతి ఏంటంటే సూర్యుడి నుంచి వస్తుంది, సూర్యుడి భిన్నం కాదు. అదే రకంగా భగవంతుడి నుంచి ఈ ప్రపంచాలు వచ్చినప్పటికీ భగవంతుడితోటి భిన్నాలు కాదు. ఎట్ ద సేమ్ టైం ఆయన ఏంటంటే సూర్యుడు ఎలా ఎప్పుడు తేజస్సుగా ఉంటాడో అదే రకంగా భగవంతుడు ఎప్పుడు పరిపూర్ణ శక్తివంతుడే తన స్వధామంలో ఉంటారనమాట. భిన్నము అభిన్నము అది ఇది చాలా మనకు ఏదైతే చైతన్య మహాప్రభు చెప్పారో అది ఈ శ్లోకంలో ఎక్కువ చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఇంకా మనకు డౌట్ రావచ్చు, మరి గుణాలు భగవంతుడి ద్వారానే సృష్టించబడ్డప్పుడు ఆయన ఎట్లా గుణాతీతుడయ్యాడు అని మనము అడగొచ్చు. అడిగినప్పుడు 15వ శ్లోకం మనకు జవాబు చెప్తారనమాట. ఈ గుణాలు భగవంతుడితో కొన్నిసార్లు ప్రకటితమవుతాయి, కొన్నిసార్లు అప్రకటితమవుతాయి. ఏ రకంగా అంటే మనం ఆకాశం చూసి కొన్నిసార్లు మబ్బులు ఉంటాయి, కొన్నిసార్లు చీకటి ఉంటుంది, కొన్నిసార్లు వెలుతురు ఉంటుంది. ఆ వివిధ రకాలైనటువంటి వ్యక్తమైన పరిస్థితులు ఏంటంటే అవి ఆకాశంలో మనకు కనిపిస్తూనే ఉంటాయి. అదే రకంగా ఈ రజోతమో తర్వాత సత్వగుణాలు ఎప్పుడు కూడా భగవంతుడి అందు ఉండి అవి కొన్నిసార్లు వ్యక్తమవుతాయి, కొన్నిసార్లు అవ్యక్తమవుతాయి అని 17వ అధ్యాయంలో చెప్పారన్నమాట. సూర్య భగవానుడు ఎట్లా వీటన్ని మార్పులకు అతీతుడో భగవంతుడు కూడా ఇటువంటి గుణాల యొక్క ప్రక్రియలకైనా అతీతుడు అని చెప్పుకుంటూ మనకి ఏం చెప్పారు అంటే ఈ మనం భౌతిక ప్రపంచంలో భూమిరా పవనలో వాయువు ఈ 8 రకాల అంశాలు అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ భగవంతుని యొక్క భిన్న ప్రకృతి. భగవంతుని నుంచి ఏర్పడ్డప్పటికీ దాన్ని భిన్న ప్రకృతి అంటారు. అది సూర్యుడు కాంతి ఎలా భిన్నం కాదో అదే రకంగా ఈ భౌతిక ప్రపంచం భగవంతుడితోటి కూడా భిన్నం కాదు. ఎందుకంటే భగవంతుడి యొక్క శక్తే కాబట్టి. అయినప్పటికీ కూడా ఆయన డైరెక్ట్ గా దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఆయన యొక్క ఈ భౌతిక శక్తి ద్వారా ఈ యొక్క ప్రపంచాన్ని ఆయన పూర్తిగా సృష్టి స్థితి లయ అని ఈ 3 చర్యలు ఆయన చేస్తూ ఉంటారనమాట. అందుకని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది అంటే ఎటువంటి మార్పు జన్మ మృత్యు జరా వ్యాధి అనేది భగవంతుడి మీద చూపేదు. అట్లే తర్వాత ఈ గుణాల్లో ఉండేవి ఆయన గుణాత్మకుడు ఏమంటారని నిర్గుణుడు అంటారు. ఈ గుణాల వల్ల వచ్చే మార్పులు కానీ వాటి ప్రభావాలు కూడా భగవంతుడి మీద కనపడవు. ఎట్లయితే సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటాడో ఈ మేఘాలు వస్తుంటాయి పోతాయి, కానీ సూర్యుడు ఆయన వెలుగుతూనే ఉంటాడు. మనం ఎన్నోసార్లు చూస్తుంటాం, బయటికి పోతుంటాం గట్టి మబ్బు వస్తుంది, కొంచెం ఒక క్షణం మనకు సూర్యుడు లేడేమో వెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది, కానీ ఆ మేఘంతలో మళ్ళా సూర్యుడు ఎలా కాంతివంతంగా కనిపిస్తాడో భగవంతుడు కూడా ఏంటంటే తను ఎప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో స్థితమై ఉంటాడు. ఆయనలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ భౌతిక శక్తి ద్వారా ఆయన ఏం చేస్తారు అంటే ఈ సృష్టిని నిర్మాణం చేస్తారు. మయాజక్షీణ ప్రకృతి సూయతే సచరాచరం. భగవంతుడు తనటువంటి శక్తి అయినటువంటి ప్రకృతి ద్వారా ఈ కొత్త సృష్టి రచన సాగిస్తారు అన్నమాట. అందుకని లాస్ట్ ఏం చెప్పారంటే ఈ 17వ అధ్యాయం ప్రతి పర్పోర్ట్లు చూస్తే లాస్ట్ 2-3 లైన్స్ లో శ్రీలా ప్రభుపాద కండెన్స్డ్ ఒక మెసేజ్ ఇస్తున్నారు. దేవదేవుడు ప్రకృతిపై దృష్టి సారించినప్పుడు త్రిగుణములు క్షుభితమై ఎజిటేట్ అయ్యి ఇంగ్లీష్ లో సృష్టి కార్యం అనకూడదు. సారాంశం ఏంటంటే భౌతిక జగత్తుకు మనం అనుకున్నట్టు ప్రకృతి మూలంగా కాదు, ఆ దేవదేవుడే సర్వకారణ కారుడు. అంటే భగవంతుని యొక్క సర్వకారణత్వాన్ని సూచించేది ఈ 17వ శ్లోకం. 18 ఈ రోజు శ్లోకంలో అడుగు పెడితే మనకు కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది కదా. మనం ఏది చూసినా కూడా ఇది భౌతిక ప్రపంచమే అని అనుకోవద్దు. ఈ భౌతిక ప్రపంచానికి కూడా మూల కారకుడు ఆ భగవానుడే. ఆయన ఎక్కడో భూలోకంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్న ప్రతి దానికి ఆయన అధ్యక్షతతో ఆయన పర్యవేక్షణలోనే
జరుగుతుంది, రూపొందుతుంది, స్థితిలో ఉంటుంది, నశిస్తుంది. దీనన్నీ కూడా భగవంతుడే అండ్ సూపర్ బాస్. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. 18th శ్లోకాలు తేనైకమాత్మానమశేషదేహినాం కాలం ప్రధానం పురుషం రేషం స్వతేజసాత్వస్థ గుణ ప్రవాహం ఆత్మైక భావేన భజత్వమద్ధా. యశోదమాత చదవండి మీ తర్వాత నెక్స్ట్ దసరాని మాత చదవండి. తేనైక ఆత్మానమశేషదేహినాం కాలం ప్రధానం పురుషం పరేశం స్వతేజసాద్వస్త గుణ ప్రవాహ మాత్మైక భావేన భజద్వమద్ధః. హరే కృష్ణ. దేవదేవుడు సర్వకారణ కారణుడు కనుక సమస్త జీవరాశికి పరమాత్ముడై ఉన్నాడు. నిమిత్త ఉపాదాన కారణములు రెండును అతడే. గుణ ప్రవాహమునకు పరుడు కనుక అతడు వాని క్రియలకు దూరముగా నుండును. అతడే భౌతిక ప్రకృతికి ప్రభువు కనుక గుణరీతి ఏకత్వ భావంలో మీరు ఆ దేవదేవుని భక్తి యోగమున నెలకొన్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మనం ఎట్లా ముందు శ్లోకంలో ఆయన మూల కారకుడు అని చెప్పుకున్నాము. భౌతిక సృష్టి భగవంతుని ఒక శక్తియే. మనం భౌతిక శక్తే మెయిన్ కారణం అనుకోకూడదు. ఆ మెయిన్ కారణము మూల కారణం భగవంతుడు అనే విషయాన్ని పోయిన శ్లోకం చెప్తుంటే దాని గురించి మళ్ళా ఇది కంటిన్యూషన్ అనమాట. అందుకే ఈ 15, 16, 17, 18 4 శ్లోకాలు ఒకటే ఒక మెసేజ్ ని ఒక విషయాన్ని మనకు నారదుల ద్వారా మళ్ళా చెప్పబడింది అనమాట. ఇంతకుముందు చదువుకున్న ఎన్నోసార్లు చదువుకున్న ఈశ్వర కృష్ణ పరమకృష్ణ సర్వకారణ కారకుడు అని ఇక్కడ కూడా అదే చెప్తున్నారు అనమాట. ఈయన మొత్తం సమస్త జీవరాశి కేవలం మానవులే కాదు, ఈ చరాచర జగత్తులో అన్ని రాశులకు కూడా ఆయనే. మనం తెలుసుకున్నాం గర్భోతక విష్ణు సృష్టించిన దాని జీవుల్లో ఆయన పరమాత్మ రూపంలో అన్నిట్లో ఆయనే ప్రవేశిస్తారు. ఎప్పుడైతే భగవంతుడు ప్రవేశిస్తాడో అప్పుడే అది చైతన్యాన్ని పొందుతుంది అనమాట. అటు కాబట్టి సమస్త జీవరాశిలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఆయనే నెలకొన్నాడు. ఎట్లా సర్వంగా వ్యాపించాడు అన్న డౌట్ కి ఇది మనకు జవాబు అనమాట. పరమాత్మ రూపంలో అన్నిట్లో ఆయన ప్రవేశించడం వల్ల భగవంతుడు సమస్త జీవకోటిలో ఉన్నారు. వాసుదేవుడు అంటే మొత్తం అన్ని సమస్త జీవరాశుల్లో నెలకొన్నటువంటి భగవంతుడు, ఆ సర్వవ్యాపకుడు అనమాట. అది సంగతి మనం తెలుసుకోవాలి. అయితే ఆయన ఏంటి అంటే కొన్నిసార్లు ప్రత్యక్ష కొన్ని పరోక్ష కారణాలు కూడా ఆయనే మూలం. ఇక్కడ మనకి ఏం చెప్పారు? నిమిత్త ఉపాదాన కారణాలు అని చెప్పారు. ఆ నిమిత్త ఉపాదాన కారణాలు అంటే ఏంటి అంటే నేను కొంచెం చదువుతున్నాను. భగవంతుడు ఏంటంటే ఈ నిమిత్త అనే దానికి రిమోట్, ఆయన్ని దూరంగా పరోక్షంగా ఉంటారు. ఈ ఉపాదాన కారణం అంటే ప్రత్యక్షంగా ఆయన ఒక ప్రభావం కనిపిస్తుంది. ఇది మనందరికీ తెలుసు. భగవంతుడే ఈ ప్రకృతిని సృష్టించేందుకు, తర్వాత దాన్ని పోషించేందుకు, స్థితి ఉంచేందుకు ఆయనే మూలకారం. అంతేకాదు ఈ ప్రకృతి ఈ ప్రకృతిలో భౌతిక ప్రపంచంలో ఆయనే మూలం. సమయానికి ఆయనే మూలము, ఈ సృష్టి రచనకు ఆయనే మూలం. అయితే ఆయన ఏం చేస్తారంటే ప్రత్యక్షంగా ఆయన ఇన్వాల్వ్ కాదు. ఎట్లయితే ఒక అధికారి ప్రతి డిపార్ట్మెంట్ లో ఆయన వచ్చి కూర్చొని ఆ వ్యవహారాలు చూడక్కర్లేదు, ఆ వ్యవహారాల్ని ఆయన కింద వాళ్ళ ద్వారా నడిపించినట్టే ఈయన ఏం చేస్తారంటే ప్రత్యక్షంగా దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఈ భౌతిక ప్రపంచాన్ని ఆయన యొక్క భౌతిక శక్తుల ద్వారా నడిపిస్తారనమాట. అదే ఇంత మనం చదువుకున్నట్టు మయాచక్షేణ ప్రకృతి. కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రకృతి ద్వారానే మార్పులు జరుగుతున్నాయి, భగవంతుడికి సంబంధం లేదు అనుకుంటారు. కానీ భగవంతుడు ఆయన స్వయంగా తన శక్తుల ద్వారా ఇవి చేస్తారు. అది నిమిత్త కారణం అయితే ఉపాదాన కారణం ఏంటి అంటే ప్రత్యక్షంగా అందులో ఉంటారు. ఎట్లా అంటే ఈ భూమి రాపోవన్లో ఇవన్నీ కూడా భగవంతుని యొక్క భిన్న శక్తులు కదా. ఆ తర్వాత గుణాలు, ఆయన శక్తులు, వాటిని ప్రేరేపించి ఆయన కంటి చూపు ద్వారానే ప్రకృతి ఈ యొక్క గుణాలు ప్రేరేపించి అప్పుడు ఈ భౌతిక ప్రపంచ రచన జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని
ఆయనే సర్వకారుడు కాబట్టి ఓ ప్రచేతసులారా ఆయననే ఆశ్రయించండి అని ఇక్కడ నారదుల వారు చెప్తున్నారు అనమాట. చెప్తూ మళ్ళా ఏ రకంగా అయితే ఇంతకుముందు చెప్పారు, మన యథాతరోర్మూల నిశేషణ అని ఆ విషయాన్ని చెప్తూ ఆయననే మనం ఆరాధించాలి, అర్చించాలి అని చెప్పుకుంటూ మళ్ళా ఆ చెట్లకు ఎట్లయితే వేర్లకు నీటి పోస్తే మొక్క అన్ని భాగాలకు అందుతుంది, మనం ఆహారం తీసుకుని మన అన్ని శరీర భాగాలు ఇట్లా శక్తి పొందుతాయో, అందరు కూడా కేవలం ఆ స్వామికి భక్తి యోగం ద్వారా అర్చన చేస్తే అప్పుడు ఏంటంటే అందరినీ పూజించినట్టే వస్తుంది, అన్ని పుణ్యకర్మలు చేసిన వాడే అవుతాడు అన్న విషయాన్ని ఇక్కడ నారదుడు చెప్తూ లాస్ట్ ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ఈ భౌతిక గుణాలు అన్ని మనం ఏవైతే విశేషంగా చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా భగవంతుడి నుంచే ఏర్పడ్డాయి అని తెలుసుకున్నప్పుడు ఒక భక్తుడు గాని, ఒక విద్వత్తు కలిసిన వాడైతే గాని, విద్యలో అంటే అవిద్య నుంచి తొలగిన వాడైతే గాని అతను ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ ఈ బాహ్య ప్రభావాలకు అతను ప్రభావితుడు కాదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ప్రతిదాని ఇంకా భగవంతుడే ఉన్నాడు. మనకు 7th చాప్టర్లో అని చెప్పారు కదా, నీటిలో రుచిని నేనే, అగ్నిలో వేడిని నేనే, మన బలమైన వ్యక్తిలో బలాన్ని నేనే, ఇట్లా సర్వం ఆయనే అని తెలుసుకునే వ్యక్తి ఏంటంటే వేరే బాహ్య ప్రేరకాల వల్ల ప్రభావితుడు కాడు. ఇంకోటి ఏంటంటే ఏది తనకు అందుబాటులో ఉన్నా దాన్ని చూసి దాంతో పొంగిపోకుండా వాటిని భగవత్ సేవకే అతను ఉపయోగిస్తాడు. స్వామి నీవిచ్చిందే ఇది నీ సేవకే. ఎట్లయితే మనం నీళ్ళలో నిల్చొని సూర్య భగవానికి చూసుకుంటూ ఆర్గ్యం ఇస్తాము, స్వామి అంత నీరే అన్నట్టుగా ఈ తత్వం తెలుసుకునే వ్యక్తి దేని పట్ల ఆకర్షణ గాని వ్యామోహం కాని పెట్టుకోకుండా భగవంతుడికే దాన్ని సమర్పిస్తాడు. ఆయనకు సంబంధించిందే ఈ మొత్తం ఈ సృష్టి, ఆయనకు సంబంధించిన విషయం ఏది లేదు అన్న జ్ఞానాన్ని అతను తెలుసుకుంటాడు అనమాట. స్వతేజస స్వస్థ గుణ ప్రవాహం అని చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తి నుంచి ఈ భౌతిక విషయాలన్నీ కూడా బయలుదేరినాయి. మళ్ళా ఈ శ్లోకం చెప్తూ 19th నుంచి మళ్ళా భగవంతుడు ఎటువంటి వాడు ఇన్ని తెలుసుకున్నా కూడా ఎవరి ద్వారా భగవంతుని సంతుష్టి పొందగలుగుతారు అంటే భగవంతుని ఏ రకంగా చేయగలము అని సంతృప్తి చేయగలము, మరి ఏం చేస్తే భగవంతుడు సంతుష్టుడు అవుతాడు. ఈ విషయాన్ని 19, 20, 21, 22 వీటిలలో చెప్తారనమాట. ఈ 19వ శ్లోకాలు ఏంటంటే భగవంతుని పూజించాలి అంటే మనలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి ఆ వాటి గురించి వివరించడం జరిగింది. అంటే ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా భగవంతుని మనము సంతృష్టి పరచలేము. ఎటువంటి వాటికి ఎవరి పట్ల భగవంతుడికి సంతోషం కలుగుతుంది, ఆయనకు ఆనందం కలిగించేందుకు మనం ఏం చేయాలి, ఆ విషయాలన్నీ ఈ శ్లోకాలు చెప్తారంటే 19వ శ్లోకంలో దయయా సర్వభూతేషు సంతుష్ట్యాయేన కేనవా సర్వేంద్రియోపశాంత్యాచ తుష్యత్యాసు జనార్దన. అంటే ఆ జనార్దను ఏ రకంగా తృప్తిపరచగలము. చక్కటి శ్లోకం ఇది. 4 విషయాల గురించి మాట్లాడారు. దయయా సర్వభూతేషు సంతుష్ట్యాయేన కేనవా సర్వేంద్రియోపశాంత్యాచ తుష్యత్యాశు జనార్దన. రాణి మాతాజీ. మాతాజీ నేను చదువుతాను మాతాజీ. నాకు 3 days నుంచి అయిపోతుంది. చదువుతాను. సారీ నిన్న కూడా అడిగావు, చదువు. మళ్ళీ ఫ్రీగా ఉండను మాతాజీ, సారీ. నో ప్రాబ్లం. దయయా సర్వభూతేషు సంతుష్ట్యాయేన కేనవా సర్వేంద్రియోపశాంత్యాచ తుష్యాత్యాశు జనార్దన. అనువాదం బై జయశ్రీ ప్రభుపాద్. సమస్త జీవుల ఎడ కరుణను చూపుచు ఏదో ఒక విధంగా సంతుష్టిని బడయుచు విషయభోగం నుండి ఇంద్రియములను నియంత్రించుచు మనుజుడు శీఘ్రముగా జనార్దుని సంతుష్టుని చేయగలడు.
అరే థ్యాంక్ యూ మాతాజీ. సారీ హరే రస్వాని కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. ఏం పర్వాలేదు, ప్రశ్న ఏమనుకోదు, సంతోషంగా ఇచ్చేస్తుంది తను అది. ఓకే, ఇక్కడ 4 విషయాల గురించి మాట్లాడారు. ఫస్ట్ ఏమన్నారు? దయా సర్వభూతేషు అంటే సర్వభూతాల పట్ల దయను ప్రదర్శించడము. సంతుష్ట్యా ఏనకిన ఎటువంటి పరిస్థితులైనా సంతుష్టి చెందుతూ ఉంటాడు, అంటే ఆనందంగా ఉంటాడు, ఉన్నదాంతో తృప్తి పడతాడు. సర్వేంద్రియోపశాంత్యాచ అంటే అతని యొక్క ఇంద్రియాలను అతను ఏం చేస్తాడంటే నియంత్రిస్తాడు. ఇంద్రియాలని అతను కంట్రోల్ పెట్టుకుంటాడు. గోస్వామిగా అతను వ్యవహరిస్తాడు, గోదాసుడు కాకుండా. ఈ 3 చేసినందుకు వచ్చే ఫలితం ఏంటి అంటే జనార్దుని సంతుష్టి. అది కూడా ఎట్లా? శీఘ్రంగా అన్నాడు శిలా ప్రభుపాద. సారీ, ఇక్కడ మీనింగ్ లో ఏం చెప్పారంటే శీఘ్రంగా భగవంతుని చాలా త్వరగా సాటిస్ఫై చేయాలంటే, సంతుష్టిని చేయాలంటే ఈ 3 విషయాలు మనం దృక్పథంలో పెట్టుకోవాలి. నిజంగా చెప్పండి, ఇవన్నీ వింటుంటే మనకు ఎంత ఇంపార్టెంట్ ఈ నారదుల వారు చెప్పిన విషయాలు అనిపిస్తుంది. కొన్ని సామాన్యంగా ఉండొచ్చు విన్నవాళ్లకు, కానీ మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి అంటే మనకి ఇవన్నీ చిన్న ఏమంటారు షార్ట్ కట్స్ అనమాట. ఎటువంటి భావన ఉంటే మనం త్వరగా భగవంతుణ్ణి ప్రీతి పొందించచ్చు అనే దాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. ఫస్ట్ దానికి ఇంపార్టెన్స్ ఏమిచ్చారు? ఫస్ట్ దయయా సర్వభూతేషు అన్నారు. అది ఎందుకు అంటే ఈ భూతదయ అనేది చాలా ముఖ్యంగా ఒక భక్తుడికి ఏంటి అంటే ఆ భగవంతుడి గురించి భక్తి ప్రచారం చెయ్యాలి అంటే సర్వభూత దయ ఒకటి చాలా అవసరం. మనం రఫ్గా ఉండి ఇతరుల వాళ్ళను బాధ పెట్టేటట్టు ములుకు లాంటి పలుకులు ఉపయోగిస్తుంటే అవన్నీ చేసి నువ్వు భగవంతుడిని పూజించని చెప్తే వాళ్ళకు అది రుచించదు. అరే ఇతనే ఇట్లున్నాడు, ఇదేం చెప్తున్నాడు నాకు అనిపిస్తుంది కదా. ఏదైనా తెలియని వ్యక్తికి తెలిసేలాగా చక్కగా చెప్పడము, లేకపోతే మనం ఈ 3 అధికారులు, ఉన్నతాధికారి, మధ్యమాధికారి, కనిష్టాధికారి గురించి చదువుకున్న ఉత్తమాధికారి ఏంటి? మిగతా వాళ్ళ పద్ధతుల కోసం ఆయన ఒక స్థానం దిగి వాళ్లకు చక్కగా జ్ఞానబోధ చేస్తారనమాట. ఆ స్థితి మనం రావాలి. దయయా సర్వభూతేషు, కేవలం మనుషులే కాదు పశువుల పట్ల కూడా ఆ దయ చూపించాలి. ఇక్కడ మనకు జంతు హింస ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి ఎప్పుడైతే జంతువుల పట్ల కూడా మనకు దయ అనేది ఉంటాయి. కాబట్టి ఏంటి అంటే ఎవరైతే ఆ జ్ఞానం పొందలేరో, వేరే వాడి పట్ల కరుణ చూపించలేరో, వాళ్ళు ఆ జ్ఞానం లేక ఉన్నందువల్ల కష్టాలు పడుతుంటారు, అసంతృప్తితో ఉంటారు. కానీ ఎప్పుడైతే భగవంతుడే అన్నిటికీ మూలమని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే భక్తిని చేస్తారు అనమాట. ఎప్పుడు నిరంతరం భగవంతుడిని ధ్యానం చేస్తుంటారు. అది వినంగానే చదువుతుంటే నాకు ఒక్కసారి జయపతాంగ స్వామి గురు మహారాజు మనసుకు వచ్చారు. కళ్ళ ముందు ఆడినట్టు అనిపించింది. ఆయన కూడా అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుని యొక్క చింతన ఆయన వదలలేదు. ఇప్పుడు కూడా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి కదా, ఆయన్ని చూసేందుకు వచ్చిన వాళ్ళు, ట్రీట్ చేస్తున్న డాక్టర్లు కానీ, నర్సులు కానీ, ప్రతి ఒక్కళ్లకు తన భగవన్ నామ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఏరికైన ప్రకారైన ఒక మాట చెప్పు, లేదంటే ఒక కార్డు ఇచ్చో, లేకుంటే చాంటింగ్ మాల ఇచ్చో, ఈ రకంగా ఏం చేస్తున్నారంటే అటువంటి వాళ్ళ పట్ల దయతోటి ఆయన భగవన్ నామాన్ని వాళ్లకు ఇస్తున్నారు అనమాట. ఇది అన్నిట్లో ఉత్తమమైన పద్ధతి. ఎప్పుడైతే మనము చక్కగా అంటే స్నేహపూర్వకంగా ఉండి వాళ్ళని రిసీవ్ చేసుకుంటామో కొత్త వాళ్ళలో కూడా ఒక చేంజ్ వస్తుంది, వాళ్ళ ఒక ప్రవర్తనలో మార్పు వస్తుంది. సరే వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు కదా, ఇంత బాగా చూసుకుంటున్నారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, చెప్తున్నారు ఏదో ఒకటి విందాము అంటే ఆ రకమైనటువంటి భావన వాళ్ళలో కలిగించేందుకు ఈ దయా సర్వభూతేషు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే మనకు మొన్నెప్పుడో దీంట్లో కూడా చదువుతున్నాం, శివసేన ఆయన శివసేనాధికారి చైతన్య చరితామృతంలో ఆయన కుక్క మీద మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆ కుక్కను పడవవాడు ఎక్కనేనంటే పాపం వాడికి లంచం ఇచ్చి మరి ఆ కుక్కను తీసుకొద్దాం బాబు, అది మమ్మల్ని శివానంద. థ్యాంక్ యూ. శివానంద ప్రభుకి అదే పేరు వచ్చింది కదా మాతాజీ, నాకు శివానంద
అవును, శివానంద సేన. ఆయనే అది కుక్కరే కదా, ఏముంది అని అనుకోలేదు. ఆయన ఏంటంటే టూర్ ఆపరేటర్ అనమాట. మా దగ్గర కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు టూర్ ఆపరేటర్స్. అట్లా టూర్ ఆపరేటర్ అయితే పడవడిచి నేను కుక్కర్ ఎక్కించుకొని అంటాడు. అంటే అతన్ని బ్రైబ్ చేసి అతనికి కొంచెం లంచం ఇచ్చి ఆ కుక్కని తీసుకొని వెళ్తాడు అనమాట. అంత దయ. అంటే ఒక వైష్ణవుడికి కావాల్సింది ఏంటంటే ఆ సర్వభూత దయ అనేది చాలా అవసరం. శ్రీలా ప్రభుపాద పర్కోట్లో కూడా అదే చెప్తున్నారు అనమాట. భక్తుడు అనేవాడు ఏంటి అంటే అందరికీ మంచి కలగాలి, అందరికి శుభం కలగాలన్న ఆశలో ఉంటారు. కాబట్టి ఈ మహామంత్ర కీర్తన ద్వారా ఇష్టం ఉన్నవాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, వాలంటరీగా వినేవాళ్ళు, వినని వాళ్ళు అందరూ కూడా లాభపడతారు అనమాట. ఇంకెంత దాకా వెళ్ళారంటే ఆ మంత్ర కీర్తనతో వృక్షాలు, పశువులు, క్రిమి కీటకాలు కూడా లాభం పొందుతాయి అని. మనం చైతన్య మహాప్రభు జార్ఖండ్ వెళ్తున్నప్పుడు చూసాం ఫారెస్ట్ లో క్రూర మృగాలు, తర్వాత ఈ మామూలు కుందేలు, జింక లాంటివి ఏవైతే టిమిడ్ గా ఉంటాయో అవన్నీ కలిసి డాన్స్ చేయడం మొదలుపెట్టాయి. అంటే ఆ మహామంత్ర కీర్తన వల్ల అటువంటి మార్పు జరుగుతాయి. కాబట్టి ఈ సర్వభూత దయ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ముందు చిన్నప్పుడు నాకు తెలియకుండా ఏముంది, పూజ చేస్తే ఎవరికి వాడు చేయొచ్చు కదా గట్టిగా అనాలా అని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు శిలా ప్రభుపాద పర్కోట్లో, బిగ్గరగా కీర్తిస్తే సమస్త జీవుల పట్ల కరుణ చూపినట్టయితుంది. నీకు ఇష్టమున్నా లేకున్నా, లేకుంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీకు ఆ భగవన్నామం చెవిలో పడుతుందన్నమాట. అటువంటి ఈ బాధ్యతతో ఎవరైతే పరివ్రాజకులు తిరుగుతూ ఉంటారో, ఆచార్యులు ఉంటారో, వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కొన్నిసార్లు సానుకూల పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కానీ అన్ని పరిస్థితుల్లో కూడా సంతుష్టులై ఉండాలి. ఇక్కడ నాకు బాగాలేదు, నేను చాలా కష్టంగా ఉంది, ఇక్కడ పరిస్థితులు నా మాట వినట్లేదు, సరి గౌరవం చూపించలేదు, అవన్నీ విషయాలు పెట్టుకుంటే అటువంటి భావనలు ఉంటే దయతోటి 10 మందికి కృష్ణనామాన్ని ఇవ్వడం చాలా కష్టమవుతుంది అనమాట. అందుకని ఎటువంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళు సంతుష్టిగా ఉండి అడ్జస్ట్ అయిపోయి వాళ్ళ భక్తి ప్రచారాన్ని చేయాలన్నమాట. ఇదే విషయాన్ని భాగవతులు ఏం చెప్తున్నారంటే, అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రచారం చేయాలి. ఇప్పుడు దీనికి ఫస్ట్ ఉదాహరణ రష్యాకు వెళ్ళినప్పుడు, రష్యాలో అది పూర్తి కమ్యూనిస్ట్ కంట్రీ, భగవన్నామాన్ని ప్రచారం చేసేందుకు లేదు. కానీ ఆ ప్రభుపాద శిష్యులు అటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నో కష్టాలు పడి జైల్లో వెళ్ళిపోయి తిండి తిప్పలు లేక దెబ్బలు తిని అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అండర్ గ్రౌండ్ నుంచి భగవద్గీతను ప్రింట్ చేయడము, తర్వాత ఈ బ్రెడ్ నానపెట్టుకొని దాంతో బీట్ చేసి చాంటింగ్ చేయడము, అట్లా వాళ్ళ చైతన్య ఉద్యమాన్ని నడిపించారనమాట. కష్టానికి వాళ్ళు వెనకంజ వేయలేదు. అటువంటి వైష్ణవుల గురించి, భక్తుల గురించి శ్రీమద్ భాగవతం ఏం చెప్తుందంటే, నారాయణ పరాహ సర్వే నాకు తశ్చన బిభ్యతి స్వర్గాపవర్గ నరకేషు అపితుల్యార్థ దర్శన. అంటే ఎప్పుడైతే భగవన్నామ ప్రచారం కోసము వాళ్ళు ఇటువంటి తిరుగుతూ ఆఖరికి నరకానికి వెళ్ళినా కూడా విశుద్ధ భక్తుడట దాన్ని పట్టించుకోడట. ఇవో నరకలు ఇన్ని కష్టాలుంటే, స్వర్గాలుంటే హ్యాపీగా ఉండొచ్చు, అప్సరసలు డాన్స్ చేస్తుంటారు, అమృతం తాగొచ్చు. వాడు ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఏంటంటే భగవన్నామ స్మరణే ముఖ్యం. కాబట్టి నిరంతరం భగవంతుని వాళ్ళ మనసులో పెట్టుకున్న వాళ్ళు కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నా ఆనందంగా ఉంటారనమాట. వాళ్ళకి ఏంటి అంటే భగవంతుని గురించి ధ్యానం ఉంటే చాలు. ఎప్పుడైతే భగవంతుని ధ్యానించలేని పరిస్థితి వచ్చిందో అది వాళ్ళకు నరకప్రాయంగా ఉంటుంది. భగవంతుడు వాళ్ళ హృదయంలో ఉన్నంత కాలం ఎక్కడున్నవాడో సంతోషంగానే ఉంటారు అని చెప్పుకుంటే, ఇక్కడ ఏం చెప్పారు, భగవంతుడు సూకర అవతారం చేసినప్పుడు కూడా ఆయన వైభవం అలాగే ఉండేది. అదే రకంగా ఆయన వైకుంఠంలో ఉన్నప్పుడు కూడా ఆ వైభవం అలాగే ఉండేది. ఈ నిరంతరంగా భగవంతుని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఎక్కడున్న నరకంలో ఉండి, నీ మురికి ప్రదేశంలో ఉండని, పోకూడని ప్రదేశాలకు పోయినప్పటికీ కూడా ఆయన భక్తుడుగానే ఉంటారు. భగవంతుడి భక్తి అంత శుద్ధమైనదన్నమాట. కానీ ఆ స్థితి పొందాలంటే ఏం చేయాలి? ఇక్కడ సర్వేంద్రియోపశాంతి అంటే అన్ని రకాల ఇంద్రియాలను ఉపశాంతి చేయాలి, వాడిని నిగ్రహించాలి. ఎప్పుడైతే ఇంద్రియాలు మనల్ని ప్రేరేపిస్తుంటాయో అప్పుడంటే ఇటువంటి మనసు, ఆ నిశ్చలత,
ఆ దయ అనేది మనలో రాదు అనమాట. అందుకని ఇంద్రియాలని మెల్లగా నిగ్రహించాల్సి వస్తుంది అనమాట. అట్లా ఇంద్రియాలను నిగ్రహం చేయడం వల్ల మనసు నిలబడి మనసును భగవంతుని యొక్క పాదపద్మాల మీద మనం పెట్టగలుగుతాం. ఎప్పుడైతే భక్తిలో మనం లీనమవుతామో, భక్తి చేయడం మొదలు పెడతామో, దాంట్లో లీనమవుతామో, ఆటోమేటిక్ గా మన ఇంద్రియాలు కూడా కంట్రోల్ అవుతాయి. దానికి రసరాణి మాతాజీ ఎన్నోసార్లు ఉదాహరణ చెప్పి, నేను ఒకసారి చెప్పాను. ఇప్పుడు మనము భగవంతుని భక్తి చేస్తున్నప్పుడు మనకుండే ఆహార ఆచార వ్యవహారాలన్నీ కూడా ఎప్పుడైతే భగవంతుని కోసం మనం అర్పిస్తామో మన జీవితం ఏంటంటే మంచిగా అవుతుంది. మనకుండే పాడ అలవాట్లు కానీ, తర్వాత మనకుండే బలహీనతలు కానీ మెల్లమెల్లగా మనం జయించగలిగి భగవంతుని భక్తిలో మనం గట్టిగా నిలదొక్కగలుగుతాం అనమాట. దానికల్లా మనం చేయాల్సింది ఏంటంటే ఇంద్రియాలను మనం భగవంతుడికి అర్పించాలి. మనం చెప్పారు కదా మాతాజీ, కమలాక్షను అర్పించు కర్మలు కర్మలు. మనం ఉన్న దేహ అవయవాలు, మనో చిత్తం అన్ని కూడా భగవద్భక్తిలో మనము ఉపయోగించాలన్నమాట. ఈ రకంగా మనం కంట్రోల్ చేస్తూ ఉంటే తర్వాత ఏమవుతుంది అంటే నెక్స్ట్ శ్లోకంలో అపహత సకలైష్ణామలాత్మం తవిరతమేతి భావనోపహూతః నిజ జన వశగత్వం ఆత్మనోయం న సరతి చిత్రవదక్షర సతాం హి. ఆత్మనోయన్, అది కలవడంలో ఆత్మనోయని ఆత్మనోయన్ వస్తుంది. ఓకే మాతాజీ, రసరాణి ఇప్పుడు చదువుతల్లి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అపహత సకలైషణమాలాత్మన్ యవిరితమేధిత భావనోపహుతః నిజ జన వశగత్వమాత్మనోయన్ న సరతి చిత్రవధరక్షర సతాం హి. ఛిద్రవదక్షర సతాం హి. సమస్తముగు విషయ కోరికలు పూర్తిగా తొలగిన వారై భక్తులు మానసిక కల్మష దూరులయ్యుందురు. ఆ విధముగా వారెల్లప్పుడూ భగవంతునే తలపోయిచు భావపూర్వకముగా అతన్ని సంబోధించుచూ ఉందురు. అంతటా భగవానుడు తాను భక్త పరాధీనుడునైతినని తెలుసుకుని శరముపైనున్న ఆకాశము ఏనాడును అగోచరము కాని చందమున వారిని క్షణకాలమును వెడవకుండును. థ్యాంక్ యూ. ఈ శ్లోకంలో నారదుల వారు ఏం చెప్తున్నారంటే 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి ఏంటంటే ఆధ్యాత్మిక పరిపూర్ణత ఎలా సాధించాలి, ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధించినప్పుడు భగవంతుడు ఎలా ప్రవర్తిస్తాడు అంటే, ఈ మన భక్తి డివోషన్ సర్వీస్ అంటే దాన్ని ఏమంటారు, మనం భక్తి చేయడం ద్వారా ఆధ్యాత్మిక పరిపూర్ణత సంపాదించిన ద్వారా భగవంతుడు మనకి ఏ రకంగా ప్రతిస్పందిస్తాడు. ఎంత చక్కగా చెప్పారంటే, మనం ఎక్కడికి వెళ్ళినా, అమెరికా పో, ఆస్ట్రేలియా పో, ఆఫ్రికా పో, మన నెత్తి మీద ఆకాశం ఉంటుంది. అదే రకంగా ఏ భక్తుడైతే ఇంద్రియాలను నిగ్రహించుకొని ఎప్పుడు సమస్త సతతం కీర్తనతో భగవంతుడిని తలుచుకుంటుంటాడు, ధ్యానిస్తుంటాడు, భావపూర్వకంగా అన్నారు. ఇక్కడ భావపూర్వకంగా ఎందుకన్నారంటే, యాంత్రికంగా వేరు, భావపూర్వకంగా వేరు. మనం చాటింగ్ చేస్తుంటే ముందు మనం యాంత్రికంగా చేస్తాం, కానీ చేస్తుంటే మనకేమవుతుందంటే ఒక సమయంలో భగవంతుని పట్ల ఎప్పుడైతే అటాచ్మెంట్, ప్రీతి పెరుగుతుందో అప్పుడు మనం చేసే చాంటింగ్ లో చాలా అర్థవంతంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం చూడండి, చాంటింగ్ చేసుకున్నా ఎంత సంతోషంగా ఉంటుంది, మైండ్ అంతా ఒక రకమైనటువంటి సంతృప్తి వస్తుంది. అట్లనే ఎప్పుడైతే భగవంతుని తలుచుకుంటారో వాళ్ళు భావపూర్వకంగా ఉండి భగవంతునితో అంత వాళ్ళ సంబంధాన్ని పెంచుకుంటారనమాట. ఎప్పుడైతే అటువంటి భావావేశం మనలో వృద్ధి చెందుతుందో అప్పుడు భగవంతుడు అనేతడు, ఓహో ఇతడు పరమ భక్తుడాడు, ఇతను నేను సరెండర్ అయిపోయాను, భక్త పరాధీనుడు అయిపోయాను నేను, ఇతను ఇప్పుడు నేను అతన్ని ఎప్పుడు ఎల్లవేళ అతన్ని నేను కాపాడాలి. భగవంతుడు మనల్ని సేవించేందుకు కూడా ఆయన వెనుకాడాడు. అర్జునుని చూసాం మనం, అట్లా అనేక కథనాలు ఉన్నాయి. అంటే మనం ఆ స్టేజ్కి మనల్ని మనము క్వాలిఫై చేసుకోవాలి, ఆ స్థితికి మనం తెచ్చుకోవాలి. అది నారదుల వారు చెప్తున్నారు అనమాట. దీంట్లో ఫస్ట్ ఏంటి, విషయ కోరికలు. మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం, ఇంద్రియ నిగ్రహం పెంచుకోవాలి,
ఎప్పుడైతే మనలో ఇంద్రియపరమైనటువంటి కోరికలు పూర్తిగా వెళ్ళిపోతాయో మన నుండి ఆ కల్మషాలు కూడా దూరం అయిపోతాయి. మన ప్రాబ్లం అంతా ఈ మానసిక రుగ్మతలు. మనకేం చూస్తుంది, మనకు కావాలనిపిస్తుంది, వాటిని భోగించాలనిపిస్తుంది, వాటిని సొంతం చేసుకోవాలనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ కోరికలు అనే విషయ కోరికలు తగ్గిపోతాయో అప్పుడు మన హృదయం కూడా నిర్మలమవుతుంది. ఎప్పుడైతే మనసు నిర్మలమవుతుందో అప్పుడు భగవంతుడి ఆవాసంగా మారుతుంది అనమాట హృదయం. అప్పుడేంటి, భగవంతుడిని ఎప్పుడూ తలుచుకుంటూ భగవంతుడిని ధ్యానిస్తూ అతన్ని సద్భావంతో పూర్తిగా అతను సరెండర్ అయిపోయి అతన్ని కృష్ణ, మాధవ, ముకుంద అట్లా ఆయన్ని తలుచుకుంటాం అనమాట. మన పెద్దవాళ్ళు చూడండి, ఎప్పుడు ఏ పని చేసినా భగవన్నామాన్ని చేసేవాళ్ళు. వాళ్ళు ఇట్లా కూర్చొని గ్రంథాలు పఠించడం కానీ, క్లాసులు అటెండ్ అవ్వడం కానీ ఏం లేదు. వాళ్ళ జీవితంలో అది చాలా సహజంగా జరిగేది అనమాట. ఎప్పుడు వాళ్ళ జీవనాన్ని వాళ్ళు సాగిస్తుండేవాళ్ళు. కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా ఎప్పుడు భగవన్నామ చింతన చేసేవాళ్ళు అనమాట. ఆ రకంగా ఎప్పుడైతే భగవంతుని ఎప్పుడు సర్వకాలావందు తలుచుకునేవాడు ఉన్నాడో అప్పుడు భగవంతుడు ఆయన్ని వదిలిపెట్టాడు. ఎందుకంటే అతనికి అధీనుడు అవుతాడు. అహం భక్త పరాధీన అని చెప్తారు. ఆయనకున్న క్వాలిఫికేషన్ అంటే భక్తులకని సులభంగా లొంగిపోతాడు అనమాట. ఈ ఆకాశంతో చక్కటి కోలుగా చెప్పారనమాట మనకు. ఎప్పుడైతే ఈ ఇంద్రియ నిగ్రహించుకొని యోగ పరిపూర్ణ స్థితికి వస్తాడో వ్యక్తి, అప్పుడు అతనికి భగవంతుడు అధీనుడు అవుతాడు. ఇంకేం చెప్పారంటే శిలా ప్రభుపాద గారు, వాళ్ళ చేతుల్లో అంటే ఈ భక్తుల చేతుల్లో ఆయనే అధీనమైపోయి ఆనందిస్తాడు. వాళ్ళ వల్ల కంట్రోల్ చేయబడటం కూడా ఆయనకు ఆమోదకరం అవుతుంది అనమాట. అందుకే ఉదాహరణ మనకు యశోదామ తల్లిని ఇచ్చారనమాట. యశోద అమ్మవారు ఆమె ఏం చేసింది, యోగులు గాని మిగతా దేవతలు గాని ఎవ్వరికి అందుబాటులే ఆ కృష్ణయ్యని వెంబడి పడి పట్టుకొని ఆయన తాడుతో కట్టేసి కూడా వీరు ప్రయత్నం చేసింది. ఆఖరి భగవంతుడి వల్ల ఆయన్ని కట్టేసింది అనమాట. ఆమె కొన్నిసార్లు కోప్పడేది భగవంతుడితోటి, ఇట్లా ఎందుకు చేస్తున్నావు కృష్ణ, చూడు ఇంత చక్కగా స్నానం పోస్తే మట్టిలో ఆడుకున్నావు, చూడు ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయింది. ఈ రకంగా ఆమె ఆ ప్రేమతో ఆయన మందలించేది కూడా. కానీ భగవంతుడికి అవి చాలా ఆమోదంగా ఉండేది, ఆనందం కలిగించేది అనమాట. అని చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అరే నేను వీళ్ళ మీద ఆధారపడుతున్నానే, ఈ తల్లి మీద నేను ఆధారపడుతున్నా, తండ్రి మీద నేను ఆధారపడుతున్నా, లేకపోతే నా ఫ్రెండ్స్ మీద ఆధారపడుతున్నా, అటువంటి భావన ఆ భగవంతుడికి కూడా చాలా ఆనందం ఇచ్చేదట అని చెప్పి ఇక్కడ శిలా ప్రభుపాద మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒకసారి పూర్వకాలం రాజులకు విదూషకులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆయనకు వినోదం కలిగించేవాళ్ళు. ఆ విదూషకులు ఏంటంటే ఆ సంభాషణ పరంగా ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళని అవమానించేవాళ్ళు, రాజుల మీద జోకులు వేసేవాళ్ళు. జోకులు వేస్తే, అరే నా మీద నన్ను అవమానిస్తున్నావా, నా గురించి ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నావు అని ఎంబడి అతన్ని మరణశిక్ష ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. వాళ్ళ రాజులు కూడా అది ఆనందించేవాళ్ళు, వినోదంలో ఒక పార్ట్గా. అంతేగాని నేను రాజుని, నేను గొప్ప, ఇతను నా కింద పనిచేస్తున్న వ్యక్తి విదూషకుడు అన్న భావన ఉండకపోయేది. ఆ ఆదాన్ ప్రదాన్లో అటువంటి భేదాన్ని వాళ్ళు పాటించకపోయేవాళ్ళు అనమాట. అందుకని ఏంటి అంటే అందరూ భగవంతుడిని ఆహా ఓహో అని గౌరవ భక్తి భావాల్లో పూజిస్తారు. మరి కొందరు ఆయనతో చనువుగా ఉండి ఆయన్ని కోప్పడుతూ ఆయన్ని పనిష్ చేస్తూ ఆయన పట్ల విపరీతం ప్రేమను పెంచుకుంటారో అప్పుడు వాళ్ళ మధ్య ఉండే సంబంధం ఆకాశం అని ఎప్పుడు మనం వదలనట్టుగా భగవంతుడు అటువంటి భక్తుని ఎప్పుడు వదలడని చెప్తారు అంట. బ్యూటిఫుల్ ఏమంటారు భాష్యం శిలా ప్రభుపాదులు వారు ఇచ్చింది. అందుకని అటువంటి వాడు ఎలా ఉండాలంటే భక్తులు ఈ భగవంతుడి పాదపద్మాలు కాక తనకు వేరే దిక్కు లేదు. అది మనకు అయినంత తనుజ కింకరం శిక్షాష్టకం చదువుతాం కదా, ఫలితమ్మా విషమే భవాంబుదో కృపయా తవ పాద పంకజ స్థితదూడి సదృశం విచింతయా అని చెప్తున్నానట. అంటే నాకు ఇంకా నాకు ఏది వద్దు, నేను నీ పాద పద్మాలని ఆశ్రయించాను, తర్వాత ఏ పాపం చేశానో ఈ సంసార సాగరంలో పడి మునిగి లేస్తున్నా, నన్ను నువ్వు లేపు, నన్ను ఉద్ధరించు, నీ పాదాల వద్ద నన్ను ఒక చిన్న దుమ్ము కణంగా అయినా నిలుపు అని. అంటే అంత సరెండర్ అయిపోవడం, అంత భగవంతుడికి మనల్ని మనం సమర్పించుకోవడం అనమాట. అటువంటి భావనతో ఉన్నప్పుడు భగవంతుడు ఇంకా మనకు లొంగిపోక ఏం చేస్తాడు ఆయన. ఎప్పుడైనా ఎవరైనా సరే సంతానమే కానీ భార్యాభర్తలు దంపతులు ఒకరికొకరు
పూర్తి సరెండర్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ మాట విని వాళ్ళకి కావాల్సింది చేసుకుంటూ వాళ్ళతో చక్కగా ప్రవర్తిస్తూ గౌరవం ఇస్తుంటే యువతల వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ఆత్మ అర్పణం చేసుకుంటారు. అదే రకంగా భగవంతుడు కూడా ఇటువంటి భక్తులకు ఆయన దాసోహం అయిపోతారు అన్నమాట. 21 శ్లోకానికి వెళ్తే మనము ఈ రకంగా ఏంటంటే భగవంతుడు మనతో ఎటువంటి సంబంధం పెట్టుకున్నారు, భక్తులతో ఆయన ఎటువంటి రాస అనుభవిస్తారు అనేది మనకు 20 శ్లోకం ద్వారా చెప్తే, 21 శ్లోకం ఏమన్నారు అంటే, న భజతి కుమనీషిణాం సైత్యాం హరిరథనాత్మ ధన ప్రియో రసజ్ఞ. ఈ రాస అన్నమాట వాళ్ళ మధ్య భక్తుల మధ్య, భక్తుడికి భగవంతునికి మధ్య నుండే ఆ ఎక్స్చేంజ్ రసజ్ఞ అన్నారు ఇక్కడ. శృతధన కుల కర్మణామదే విదధతి పాపమకించనేషు సత్సు. హరే కృష్ణ. ఇప్పటిదాకా అవకాశం రాని వాళ్ళు చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. హరే కృష్ణ. ఎవరు చదవాలి మాతాజీ? సన్యాసం మాతాజీ, నెక్స్ట్ కృష్ణవేణి మాత చదువుతారు. హరే కృష్ణ. న భజతి కుమనీషిణాం సైజ్యాం హరిరదనాత్మ ధన ప్రియో రసజ్ఞః శృతధన కుల కర్మణాం మధైర్యే విదదతి పాపమకించనేషు సత్సు. శీల ప్రభుపాద. అకించనులే అయినను భగవద్భక్తి కలిగి ఉన్నందున పూర్ణ సుఖభాగులైన భక్తులు దేవదేవునకు పరమ ప్రియులు. నిస్సందేహముగా అతడు అట్టి భక్తుల భక్తియుత కర్మలను ఆస్వాదించును. విద్య, ధనము, కులము, కామ్యకర్మలచే మదించిన వారు తమకు గల భౌతిక వస్తు సముదాయమును గాంచి గర్వితులై తరచుగా భక్తులను అపహాస్యము చేయుదురు. అట్టి వారి అర్చననెన్నడును భగవంతుడు స్వీకరింపడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎటువంటి మనం ఇవన్నీ ఈ భక్తిలో భగవంతుడి యొక్క విశిష్టత, భక్తులు ముఖ్యంగా ఈ 3 శ్లోకాల ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, భగవంతుడిని పూజించేందుకు ఉండాల్సినటువంటి అనుకూలమైనటువంటి లక్షణాలు. ఆ అనుకూలమైన లక్షణాల్లో మనం ఫస్ట్ 20 శ్లోకాలు నేర్చుకున్నాం. 19 శ్లోకాలేమో సర్వభూత దయ అవన్నీ ఉండడము, తర్వాత సంతుష్ట సతతం యోగి, ఉన్న పరిస్థితితో ఉన్న దాంతో సంతోషంగా ఉండడము, తర్వాత ఇంద్రియ నిగ్రహం చేసుకోవడము, ఈ భోగ భాగ్యాల నుంచి భోగాలను అనుభవించాలన్న ఆసక్తి నుంచి బయటపడడం. ఇవన్నీ చేస్తే భగవంతుడు తొందరగా ఆయన సంతృప్తి పొందుతారు. సంతృప్తి పొందినాక భగవంతుడికి భక్తుల మధ్య ఆ దూరం తగ్గి దగ్గరతనం ఎట్లా పెరుగుతుంది అనేది 21 శ్లోకాలు చెప్పారు. ఫస్ట్ శ్లోకాలు మనం ఏం చదువుకున్నాం? మనలో ఉండే మలినాలన్నీ తొలగించుకోవాలి. అపహత సకల ఏషేణ. తర్వాత మనలో ఉండే మలినాలు, భౌతిక మలినాలు తొలగించుకోవాలి. అమలాత్మలో అయినప్పుడు భగవంతుని కృపకు మనం పాత్రలమవుతాం. ఆయన మనకు దగ్గర అవుతాడు. తర్వాత ఎప్పుడు భగవంతుడిని భావయుతంగా మనస్ఫూర్తిగా ధ్యానిస్తుండాలి. అవైరతం ఏతిత భవనోపహూత, అది ఆ పదంలో చెప్పింది శ్లోకాలో. తర్వాత భగవంతుడు ఏం చేస్తాడు అంటే, భక్తులకు అధీనమై వాళ్ళ వల్ల ఆయనే కంట్రోల్ చేయబడతారు అనమాట. నిజ జన వాస. ఇంకోటి వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టాడు. ఒక్కసారి పట్టుకుంటే, అందుకంటారు కృష్ణ గ్రహం వదలదు అని. ఒకసారి కృష్ణ భక్తి చేసిన వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకుందామన్నా మళ్ళీ ఏదో రకంగా మళ్ళీ ఆయన అక్కడికే ఉంచుకొస్తాడు. నేను వృత్తాంతం చెప్పారు, శిలా ప్రభుపాద శిష్యుడు ఒకతను వెళ్ళిపోయినా కూడా తర్వాత బార్లో కూర్చొని కూడా ఆయన కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాడు. ఈ కృష్ణ గ్రహం పట్టుకుంటే వదలదు. ఒకసారి భక్తి చేస్తే ఆ భక్తిలో భగవంతుడిని నువ్వు సంతోషపరిస్తే ఇంకా భగవంతుడు నువ్వు వదులుదామన్నా భగవంతుడిని వదలడు అనమాట. 21 శ్లోకాలు ఏం చెప్తున్నానంటే అదే, ఇంకా భగవంతుడు మన భక్తికి, మన యొక్క చింతనకు ఆయన ఎట్లా దాన్ని రెసిప్రొకేట్ అంటే ఏమంటామా, ఏ రకంగా ఆయన మనల్ని ఆదరిస్తారు, మన ప్రేమను భక్తిని ఆయన ఏ రకంగా దాన్ని స్వీకరిస్తారనేది 21 శ్లోకం చెప్తున్నారు. ఇది అయిపోయిందా? నేను చదివేసానా? చిన్నది శ్లోకము. దాంట్లో భగవంతుడు ఏంటంటే భక్తుల యొక్క వివిధ విషయాలని ఏ రకంగా స్వీకరిస్తారు. మన భక్తిని భగవంతుడు స్వీకరించాలంటే మనం ధనవంతులం అవ్వాలా? అక్కర్లేదు.
అదే ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంత అన్ని ఉండి భగవద్భక్తి లేని దానికంటే ఏమీ లేకుండా భగవద్భక్తి ఉన్నవాడు భగవంతుడికి ప్రియమైన వాడు. ఎవరు ఇక్కడ ఫస్ట్ ఈ అర్థంలో అదే చెప్పారు. అకించనులే అంటే ధనం లేదు వాళ్ళకు, కానీ వాళ్ళకున్న ధనం ఏంటంటే భగవద్భక్తి, భగవంతుడి మీద ప్రేమ. అటువంటి వాళ్ళను భగవంతుడు చాలా ఇష్టపడతారు అన్నమాట. భగవంతుడికి వాళ్ళు పరమ ప్రియులు అవుతారు అని చెప్తున్నారు. వాళ్ళకి ఎటువంటి హోదా లేకుండొచ్చు, ఎటువంటి డబ్బు లేకుండొచ్చు, కానీ తన పట్ల వాళ్ళకున్న విశ్వాసాన్ని, భక్తిని భగవంతుడు చాలా సంతోషంగా స్వీకరిస్తాడు అనమాట. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పారు అంటే ఈ దీంట్లో ఒక్కటేమో భక్తులు ఏమీ లేవు, కానీ వాళ్ళకున్న భాగ్యం ఏంటంటే భక్తి. ఇంకో రకం కేటగిరీ మనుషులు ఏంటి అంటే వాళ్ళకు అన్నీ ఉన్నాయి, కానీ భగవంతుడి పట్ల భక్తి లేదు, భక్తుల పట్ల గౌరవం లేదు. ఇటువంటి దాన్ని భగవంతుడు ఎప్పుడు ఆమోదించడు. అదే మనకు ఈ రెండు కింది శ్లోకాలు చెప్తున్నారు. నా భజతి నిజభృత్య వర్గ తంత్ర కథమము. చదవమా ఈ శ్లోక చేశానా? శృతధన కుల కర్మణ మధైర్యే విదదతి పాపం అకించనేషు సత్సు. అంటే భక్తుల పట్ల, సత్సు అంటే భక్తుల పట్ల వాళ్ళు సరైన ప్రవర్తన చేయకపోతే, తర్వాత వాళ్ళ అహంకారంతో ఉంటే, మదంతో ఉంటే. ఎందుకు మదం వాళ్ళకు? శృత ధన కుల కర్మణ. కుంతి మహారాణి చెప్పినట్టు కుంతి మహారాణి అదేంటది ఫేమస్ శ్లోకం? కమలముఖి మాతాజీ ఏదమానం మతపు మహా జన్మైశ్వర్య శృతశ్రీభిః ఏతమానం మధపున నైవార్హతి ధాతువే అభిధాతువే త్వాం అకించన నైవార్హతి అభిధాతుం వై త్వాం అకించన గోచరం. అంటే ఎటువంటి వాళ్ళకు భగవంతుడు దర్శనమిస్తాడు, ఎటువంటి వాళ్ళకి అనేది ఆల్రెడీ మనం కుంతి మహారాణి చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నారదుల వారు కూడా అదే చెప్తున్నారు. ఎవరైతే ధనం లేకున్నప్పటికీ భక్తి ఉంటుంది, భక్తి ధనం ఉంటుందో వాళ్ళు భగవంతుడికి ప్రియం. అదే సమయంలో ఎవరికైతే విద్య ఉంటుంది, ధనం ఉంటుంది, కులం ఉంటుంది, వాళ్ళు సక్సెస్ఫుల్ ఉంటారు. కానీ ఆ సక్సెస్ అవన్నీ చూసుకొని వాళ్ళ జన్మ గురించి, వాళ్ళ విద్య గురించి ఎవరైతే గర్విస్తారో, ఆ గర్విస్తూ వాళ్ళకున్న ఈ మెటీరియల్ పొజిషన్, ఈ భౌతిక సంపదను చూసుకొని వాళ్ళు మదంతో భక్తుల్ని అవమానిస్తారో, వాళ్ళను అపహాస్యం చేస్తారో, అటువంటి వాళ్ళు చేసినటువంటి అర్చనను భగవంతుడు ఎప్పుడు స్వీకరించాడు. ఇది చెప్తుంటే మీకు ఏదైనా మనసులో గుర్తుకొచ్చిందా? హరే కృష్ణ. భగవంతుడు ఇటువంటి ధనమదాంతుల యొక్క అర్చనను స్వీకరించాడు. మాతాజీ దుర్యోధనుడు నాకు గుర్తొచ్చారు మాతాజీ చదివినప్పుడు. ఎస్, ఫస్ట్ ఏంటి, వాడు అకించలేనపడి భగవద్భక్తి కారణంగా భగవంతుడు ప్రియమవుతాడు. అది కుచేలుడు. చూడండి, ఏమి డబ్బు లేదు, అతనికి ఫ్యామిలీ పట్ల తన బాధ్యత చేసిన కానీ ఆ వ్యామోహం లేదు, ఎప్పుడు భగవన్నామ చింతనలోనే ఉంటాడు. అటువంటి వాడిని భార్య అతన్ని నెట్టి, నువ్వు పోయి నీ ఫ్రెండ్ కదా కృష్ణుడు, అడిగి భాగ్యాలు తీసుకో, మనకు తిండి కూడా దొరకట్లేదు, మన సంగతి సరే, పిల్లల సంగతి ఏంటని పోరాడితే పోతాడు. అతివిడు ఏంటి, అడగాలని కాదు, అబ్బా ఎన్నాళ్ళకి నా చిన్నప్పుడు ఫ్రెండ్ని మళ్ళా చూస్తున్నాను ఆనందంతో వెళ్తాడు అనమాట. అప్పుడు భగవంతుడు ఏం చేశాడు, కృష్ణుడు స్వయంగా అతను అంతఃపురంలో ఉంటాడు, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మరి సాదరంగా ఆహ్వానించి ఆయనకు మర్యాదలు చేసి ఆయన కాళ్ళు కడిగి మృతి చదువుకొని, రుక్మిణీదేవి సత్యభామ ఆయనకు వింజామర వీస్తూ అంత అటువంటి పరిస్థితి భగవంతుడు ఆయనకు అవార్డు చేశాడు అనమాట. ఎందుకు అంటే అతని యొక్క దారిద్ర్యం కాకుండా అతని యొక్క భక్తి అనే భాగ్యాన్ని భగవంతుడు ఆమోదించాడు. అదే రకంగా మాతాజీ చెప్పినట్టు దుర్యోధనుడు ఆహ్వానాన్ని అతను తిరస్కరించి విదురుడి ఇంటికి వెళ్ళాడు. ఆ విదురుడి ఇంట్లో కూడా ఏంటి, అరటిపండు పడేసి అరటి తొక్క ఇస్తుంటే కూడా హ్యాపీగా దాన్ని తీసుకున్నారు స్వామి. ఎందుకు అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ భక్తి అనేది ఆయనకు ఆకర్షిస్తుంది అనమాట. తర్వాత శబరి ఏం చేసింది, ఆవిడ శబరి వనిత ట్రైబల్ లేడీ రుచి చూసుకుంటూ పండ్లు ఇచ్చింది. మనం అట్లా ఎవరైనా పండ్లు ఇస్తే, మన బిడ్డే నోట్లోంచి ఎంగిలికి చాక్లెట్ ఇస్తే మనం తీసుకుంటామా? అయ్యో ఎంగిలి అంటాం. కానీ భగవంతుడు ఏంటి, రాముల వారు ఏం చేశారు,
ఆ పండ్లను ఆనందంగా స్వీకరించారు. ఇక్కడ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏది భగవంతుడు చూడలేవు. ఆయనకి ఆకర్షించింది ఏంటి అంటే వాళ్ళ నుండి అశుద్ధమైన భక్తి. అదే సమయంలో దుర్యోధనుడు ఆల్మోస్ట్ ధృతరాష్ట్రుడు రాజు అయినప్పటికీ అతని రిప్రజెంటేటివ్ దుర్యోధనుడే. అటువంటి దుర్యోధనుడు ఏం చేశాడు, తనకున్న ధనాన్ని, తన వర్త్ను అన్నిటిని చూసి అహంకారంతో ఉండేవాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఎప్పుడైతే దుర్యోధనుడు ఆహ్వానించాడో ఇంటికి విందుకు, దాన్ని అతను స్వీకరించలేదు. భగవంతుడు తెలుసు ఎవరి భక్తిని స్వీకరించాలి, ఎవరిని నిర్లక్ష్యపరచాలి, లేకపోతే తీసుకోకూడదు అనే విషయం భగవంతుడు బాగా తెలుసు అనమాట. ఆయనకి ముఖ్యంగా భగవంతుడి దృష్టిలో ఎవరైతే తన భక్తులకు తగినటువంటి గౌరవం ఇస్తారో వాళ్ళ పూజలను స్వీకరిస్తారు. తన భక్తులు ఎవరు తన భక్తుల పట్ల సరిగ్గా వర్తించరో అటువంటి వాళ్ళ పూజలన్నీ ప్రసన్నం చేయలేవు. సో ఈ రెండు చూసుకోవాలి, మనం గుర్తుంచుకోవాలి. ఒకటి మన భక్తుల పట్ల ఎట్లా ఉండాలి, భగవంతుడి పట్ల ఎలా ఉండాలి. ఈ రెండు విషయాలు మనకు ఈ 21 శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది అనమాట. 21 కాదు అది, సారీ, ఈ శ్లోకాన్ని నెంబర్ కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఎందుకంటే నిన్న శ్లోకాలు ముందు చదివేసి తాత్పర్యం ముందు చదివేసి శ్లోకాలు ముందు చెప్పాయి కదా, ఈరోజు అది పొరపాటు చేద్దాం ప్రయత్నంలో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఎనీవేస్ 22వ శ్లోకంలో ఏం చెప్పారంటే శ్రియమనుచరతీం తదర్తినశ్చ ద్విపదపతిం విబుధాంశ యస్వపూర్ణః న భజతి నిజ భృత్యవర్గ తంత్రః కథమము ఉత్సృజయస్ పుమాన్ కృతజ్ఞః. లాస్ట్ లైన్ కొంచెం స్ప్లిట్ చేయాలి. అది కథమము ఉద్సృజేత్ పుమాన్ కృతజ్ఞః. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, కృష్ణవేణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి అమ్మ. లాస్ట్ లైన్ కథమము ఉద్సృజేత్ పుమాన్ కృతజ్ఞః. ఓకే, అదొక్కటి గుర్తుంచుకోండి. ఓకే మాతాజీ. శ్రియమనుచరతీం తదర్తినశ్చ ద్విపదపతీన్ విబుధాంశ యత్స్వపూర్ణః న భజతి నిజ భృత్యవర్గతంత్రః కథమముద్విసృజితే పుమాన్ కృతజ్ఞః. హరే కృష్ణ. భగవానుడు తాను పరిపూర్ణుడైనను భక్తులకు ఆధీనుడగును. అతడు లక్ష్మీదేవిని కాని లక్ష్మీదేవి అనుగ్రహమును కోరేడి నరేంద్రులను దేవతలను కాని లక్ష్య పెట్టడు. అయినచో ఏ కృతజ్ఞుడు దేవదేవుని అర్చింపకుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. మనము లాస్ట్ పర్పోర్ట్లో ఒకటి దుర్యోధన చెప్పుకున్నా. ఇంకొకతను ఉన్నాడు, ఒక ఫేమస్ ఋషి దుర్వాసుడు. అంబరీష మహారాజు చాలా భక్తుడు. జస్ట్ అహంకారం కొద్దీ ఆయన తను వచ్చే లోపల ఈయన ఏకాదశి వ్రతం పూర్తి చేశాడన్న క్రోధంతో అతన్ని శిక్షించేందుకు ఒక రాక్షసుని సృష్టిస్తాడు. అప్పుడు భగవంతుని యొక్క సుదర్శనము ఆయన వెంబడి పడుతుంది అనమాట. ఇప్పుడు అన్ని చోట్ల వెళ్ళి 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 ఎక్కడ కూడా అతను ప్రాణభిక్ష పెట్టారు. ఆఖరికి ఆ సుదర్శన చక్రానికి ఎవరైతే ఎవరిదైతే ఆ సుదర్శన చక్రమో ఆ స్వామి కూడా ఏమన్నారు, నేనేం చేయలేను, మళ్ళీ అంబరీషుని దగ్గరికి వెళ్ళు, ఆయన్నే నువ్వు ఆశ్రయించు, నేను భక్తుల ఆధీనంలో ఉన్న, నేను స్వతంత్రుడిని కాదు, అస్వతంత్ర అన్నారు. అహం భక్త పరాధీను అని చెప్పుకుంటూ నేను అస్వతంత్ర, నేను భక్తుల పరాధీనంలో ఉన్నవాడిని, నాకు ఫ్రీడమ్ లేదు, నువ్వు పోయి అంబరీషునే నువ్వు శరణు వేయడం అని చెప్తారనమాట. ఈ రకంగా ఏంటి అంటే భగవంతుడు ఇట్లా ఎవరైనా తన భక్తుల పట్ల దోషం చేస్తే వాళ్ళను క్షమించరు అని వాళ్ళ యొక్క ప్రార్థనలు స్వీకరించారు అనమాట. కాబట్టి మనము ఒక భక్తుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళను మనం ఎప్పుడైనా సేవించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ అపరాధం, వైష్ణవ అపరాధం చేయకుండా ఉండాలి. మన వల్ల గొప్ప వ్యక్తులు బాధపడకూడదు. ఆ విషయాన్ని చాలా చాలా మనం మనసులో ఉంచుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మన అమరేంద్ర ప్రభు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ భాగవతానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆశ్రమంలో ఉంచారు. అక్కడ వాళ్ళకి అనుకూలంగా లేదు, వాళ్ళు మా ఇంటికి వచ్చారు నా దృష్టిని కొద్ది. కానీ పాపం అక్కడ ఎవరైతే ఆశ్రమాన్ని చూస్తాడు, పర్యవేక్షిస్తాడో అబ్బాయి ఏడ్చాడు కదా,
ఎన్ని రోజులు ఏడ్చాడు, నా వల్ల అపరాధం జరిగింది, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అమరేంద్ర ప్రభు మాతాజీ అని. చాలా బాధపడిపోయేవాడు ప్రతిరోజు. అందుకని అతనికి పాప అతన్ని సంతోషపెట్టాలని శాలిగ్రామానికి అభిషేకం చేసి తీర్థం తీసుకుపోయి ఇచ్చేదాన్ని, ఒక పువ్వు తీసుకుపోయి ఇచ్చేదాన్ని, లేకుంటే ఆఫర్ చేసిన ప్రసాదం ఇచ్చేదాన్ని. అంటే అతను ఎంత బాధపడ్డాడంటే అటువంటి భావన మనలో కూడా ఉండాలి. ఒక భక్తుడిని, ఒక వైష్ణవుని మనం బాధ పెడితే మన వల్ల ఇంత అపరాధం జరిగింది కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న భావన మనలో ఉంటే మనం ఇంకోళ్ళని ఎవరిని బాధ పెట్టమన్నమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అటువంటి భగవంతుణ్ణి ఎవరైతే భక్తులు, ఈ లక్ష్మీదేవి కానీ తర్వాత దేవతలను కానీ లెక్కపడకుండా కేవలం భక్తులకే తన అధీనమై అహం భక్త పరాధీనాన్ని ఆ స్వామి గురించి తెలుసుకున్నవాడు ఏ భక్తుడు అయినా కూడా ఆ స్వామిని అర్చించకుండా ఉండలేడు. అంటే అంత అనుబంధం పెంచుకుంటారు అనమాట. ఈ భగవంతుడికి ఉన్న భక్తులకు మధ్య అవినాభావ సంబంధం ఎట్లా కలుగుతుందంటే, భక్తుడు ఎంత సరెండర్ అయితే దానికి తగినట్టు భగవంతుడు అంత కరుణిస్తాడు. యద్భావం తద్భవతి. ఇంకోటి చెప్తారు కదా భగవద్గీతలో, ఏ యథా మాం ప్రపంచంతే తాం సదైవ భజామ్యహం. భక్తుడు ఎంత తీవ్రంగా భగవంతుడిని పూజిస్తే దానికి తగినట్టే భగవంతుడు కూడా దాన్ని నాకెందుకో ఇది రెసిప్రొకేషన్ పదానికి తెలుగు పదం రావట్లేదు, ప్రతిస్పందిస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ లక్ష్మీదేవి కటాక్షం కోసం మామూలు వాళ్ళు కాదు, పెద్ద పెద్ద వాళ్ళు, దేవతలు అందరూ కూడా, రాజులు దేవతలు అందరూ ఆమెను అర్చిస్తారు. కానీ ఆవిడేం చేస్తుంది, వీళ్ళందరినీ కాదు, భగవంతుడినే ఆశ్రయిస్తుంది. ఎప్పుడు భగవంతుని యొక్క పాద సేవ చేస్తూ ఆయన్ని సేవిస్తుంది. కానీ భగవంతుడి మటుకు ఏంటి అంటే దాని నుంచి ఎక్కువ ఆశించడు. దానిపై ఈ వాళ్ళ యొక్క సేవలను ఆయన ఎక్కువ ఆశించరు. ఎందుకు అంటే ఆయనే తలుచుకుంటే అనేక మంది, కోట్ల మంది లక్ష్మిని సృష్టించవచ్చు, అంత శక్తి భగవంతుడికి ఉంది. కానీ ఆయన ఏంటంటే ఎవరి పట్ల ఆకర్షితుడవుతాడు అంటే, ఎవరైతే భక్తులు తన పట్ల పూర్తిగా తనకు సమర్పించుకుంటారో వాళ్ళ పట్ల ఆయనే భక్త పరాధీనుడవుతాడు. అంటే ఆ క్వాలిఫికేషన్ మనలో పెంచుకోవాలి. భగవంతుని యొక్క కరుణ పొందాలంటే మనలో ఉండాల్సిన లక్షణం ఏంటి అది తెలిసిందనమాట. ఎప్పుడైతే భక్తుడు భగవంతుని వల్ల పొందినటువంటి ఆ దయను, కరుణను ఎప్పుడు మర్చిపోడో అటువంటి వాడు ఇంకా ఈ భక్తిని అనే దాన్ని ఎప్పుడు వదలలేడు. కృతజ్ఞుడు ఇట్లా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ భక్తి యోగాన్ని మర్చే కృతజ్ఞుడు ఎలా అవుతాడు? చేసిన ఉపకారం, భగవంతుని యొక్క ఆశీస్సులు, ఆశీర్వచనం, దయ అన్ని మర్చిపోయి కృతజ్ఞులం కాలేము. కాబట్టి ఎప్పుడు ఆ భక్తి సేవలో కంటిన్యూ అవుతాము అన్నమాట. భగవంతుడు భక్తుని మర్చిపోడు, భక్తుడు భగవంతుడి క్షణకాలం కూడా మర్చిపోడు అనమాట. ఈ రకంగా వాళ్ళిద్దరట రసపూర్ణులని విశ్వనాథ చక్రవర్తి గారు చెప్పారనమాట. మనలో ఉండే రకరకాల భావావేశాలు ఇవన్నీ కూడా ఏంటంటే భక్తుని యొక్క స్థితిని మనకు తెలియజేస్తుంటాయి అన్నమాట. ఈ భగవంతుడి గురించి, కృష్ణుడి గురించి తెలియని వాళ్ళు, అంటే భగవంతుడి గురించి, భక్తుల గురించి, వాళ్ళకుండే సంబంధం గురించి సరైన అవగాహన లేని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదంతా భౌతికపరమైంది అనుకుంటారు. కానీ శిలా ప్రభుపాద వారు స్పష్టంగా చెప్తున్నారు, భగవానుడు మరియు భక్తుల నడమ పరస్పరాసక్తి ప్రకృతి జన్యమైంది కాదు. అది అట్టి ఆసక్తి భగవానుడు భక్తుడు ఇద్దరికి సహజమైంది. ఆ భక్తి అనేది సహజ గుణం మనలో, అది కప్పుబడిపోయింది మాయ ద్వారా. కానీ భక్తి అనేది ప్రతి జీవికి కూడా ఒక సహజ గుణము, అది భౌతిక పరమైంది కాదు అన్న విషయం మనం తెలుసుకోవాలి. శిలా ప్రభుపాద ద్వారా మనకు చెప్తున్నారు అనమాట. ఈ రకంగా 22 శ్లోకాలు, అంటే మనం ఈరోజు నేర్చుకున్నది 18 నుంచి 22 శ్లోకాల్లో భగవంతుని యొక్క సేవ ఎలా చేయాలి, ఏ సేవ చేయడం ద్వారా, ఏ భావన ద్వారా భగవంతుని సంతృష్టి పరచగలము, ఆ సంతృష్టిపడిన భగవంతుడు మనతో ఏ రకంగా వ్యవహరిస్తాడు, ఆయన మనకి ఎట్లా ప్రతిస్పందిస్తారు మన సేవలకు అనే దాన్ని ఈ శ్లోకాల ద్వారా నేర్చుకున్నాం. హరే కృష్ణ. ఏదన్నా నేను చెప్పింది మీకు అర్థం కాకున్నా, మీకు ఏదన్నా తోచినా వెల్కమ్. ఒక 2 minutes మాట్లాడుకొని ప్రేయర్స్కి వెళ్ళిపోదాం. హరే కృష్ణ.